మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బాగున్నారండి? నేనెటూ బాలేను. సిగరెట్లు తాగి మీరు కూడా క్యాన్సర్ తెచ్చుకుంటారా? మీకేమైనా అయితే మీ అమ్మా నాన్న భరించగలరా చెప్పండి. మీరు నాలా మధ్యలోనే రాలిపోకూడదు. చచ్చిపోబోయే నేస్తాం ఒక్క కోరిక మన్నిస్తారు కదూ. దీంతో పందాలొద్దంటే విన్నారా? 2 రోజులు ఆ మగ పురుషుని ఎలా పడేసిందో. అప్పుడేమైంది? ఐ లవ్ యూ అనాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చింది అంత దూరం తీసుకురాలేదా? అంటే మనం పందెం ఓడిపోయినట్టేనా? అమ్మో, బయటలు తీసి గంటసేపు నిలబడాలా? ఏంటి నువ్వే ఐ లవ్ యూ అనేట్టున్నావు? అంటే అంటాను, నా ఇష్టం. అమ్మో, ఇది ప్రేమలో పడిపోయింది. ఈ కోకిలమ్మ పందాలు మానేసి ప్రేమ పాటలు పాడుతుంది. దేనికదేనే పిచ్చి మొహమా. పందెం దారి పందానిదే, పాటదారి పాటదే. ఒకరా మీ అమ్మ మా మొహం చూడకుండా వెళ్ళిపోవటంతో మిమ్మల్ని ఇద్దరిని ఆ మొక్కల్లో చూసుకుని తృప్తి పడుతున్నా. చేయ పెళ్లి సంబంధం పుణ్యమా అని ఇన్నాళ్లకు నేను కళ్ళారా చూసుకున్నాను. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? 2 రోజుల నుంచి పొద్దంతా ఆ ఊళ్ళోనే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఏమైపోతే నో ఎక్స్క్యూజ్ మీ, తొందరగా అడగండి బాబు. త్వరగా చెప్పండి. సంపర మీకు బాగా తెలుసా? సంప్రదిపురే. ఏం కావాలి? గోపురం మీకు తెలుసా? గోపురం ఇదే, మా ఇదే. ఎక్కడికి వెళ్ళాలి? అన్నపూర్ణ నిలయం. అన్నపూర్ణ నిలయం మా ఇల్లే. ఎవరు కావాలి? కలిదిండి సుబ్బారావు గారు. నాయను, ఆయన మా నాన్నగారే. ఆయనతో మీకు పడేటండి. మీ నాన్నగారా? ఆయన పెద్దబాయి అలిబాబు తెలుసా? అయ్యా బాబోయ్, అల్లిబాబు అంటే నేనే. నాతో మీకు పని. పెళ్లి సంబంధం చుట్టానికి వచ్చారటే మా అన్నయ్య కూడా చెల్లెల్ని ఇవ్వాలని. అయితే ఇంకే వరుస కుదిరిపోయింది. వంకాయ్, ముందు మన పందెం. మా అన్నయ్యని చూడటానికి వస్తున్నారు, ఇటు నుంచే వస్తారు. చెప్తా చెప్తా. ఎర్ర పడిందా? పడింది గాని ఇదేందుకే? ఇది రక్తం. క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఇప్పుడు నేను ఆయన ముందు పడి కక్కుతా. కిళ్ళి రక్తం అంటే నమ్ముతారా? సినిమాల్లో కక్కే క్యాన్సర్ రక్తం ఇదేనే. 4 రైస్. ఏమండి, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చిందండి. మా అమ్మా నాన్నల కోసమైనా నా మెళ్ళో ఒకే ఒక్క తాళి కట్టండి చాలు. నేను ఆనందంగా కన్ను మూస్తాను. కడివెడు కన్నీళ్లు కారుస్తూ నీలిమా నీలిమా అంటాడు. మళ్ళీ మన డైలాగ్. ఏమండి, నేను అన్నప్రాసన రోజు పాక్కుంటూ వెళ్ళి ఒక ముత్తైదు మంగళసూత్రం పట్టుకున్నానట. దీర్ఘ సుమంగళిగా పోవాలనే కోరికతో పుట్టానని జోస్యులు జోస్యం చెప్పారట. నా కోరిక తీరకుండానే చచ్చిపో. రే చందు, ఏం చేస్తున్నావురా? వస్తున్నా. అబ్బాయికి ఎంత వినయమో. పర్వాలేదు, చేతులు దింపాయి. పర్వాలేదండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఏం సుబ్బారావు, మన అబ్బాయికి పెళ్లి చూపులా? మొత్తానికి మీ అమ్మ అదృష్టవంతురాలయ్యా. నేను ఉన్నాను దేనికి? వేలకి వేలు కట్నాలు పోసి అమ్మాయి పెళ్లిళ్ళు చేసి అత్తవారికి పంపించానా? లక్షలు పోయించి అందరి కొడుకుల చేత ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నానా? అయినా సరే నన్ను ఎవరూ లెక్క చేయరే, పైకి చెప్పుకోను. మీ అమ్మాయి గర్భమా? ఎన్నో నెల? అమ్మో, సౌండ్ ఎఫెక్ట్ కాదు. గర్భం నాకు 13వ నెల. ఏమిటో వినపడి చావాలా. మా అత్తగారేమో వీడి పెళ్లి చూసి కానీ పోనంటుంది. సరే వీడు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని.
విన్నావురా? ఆ, ఇది గాని గుత్తవారింటి సంబంధం అంటే మాకు సంతోషమే కదా. ఏ? అయితే వెంటనే మా తమ్ముడు కౌరు చేస్తా. తమ్ముడా? అబ్బే వాడు నా తమ్ముడు కాదు, నా కొడుకు. వారని చెవిటి, నీకు చెవుడని తెలుసు, వాడు నీ కొడుకని తెలుసు. అదే, అది మా అన్న కూతురు నీలిమ. తీసుకోండి కాఫీ. కెళ్ళి కావాలా? మిగతా విషయాలు మీ తమ్ముడు గారితో మాట్లాడుకుందాం. అలాగే ఎళ్ళొత్తాం మరి. మంచిదండి. పెద్దమ్మ వెళ్ళొస్తా, పెదనాన్న వెళ్ళొస్తా. రే, పెళ్లి కుదిరితే వచ్చి పిలుస్తారా? ఓ కార్డు ముక్క రాసి పారేస్తారా? అదే మాట పెద్దమ్మ, నేను పని కట్టుకుని వచ్చి చెప్తాను. ఆ? వస్తా. ఒరే బండా, ఇప్పటికి 10 సార్లు ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ, ఊరే బండ ఎల్లొత్తా పెద్దమ్మ. అసలు వాటికి వెళ్ళిస్తావా లేదా? అబ్బా మీరుండండి, ఓ మాట చెప్పాలి. చూడు బాబు, మీ అమ్మతో ఒక మాట చెప్తావా? మాకేటో పిల్లలు లేరు. చేయ పెళ్లిలో కన్యాదానం చేయాలని ఉందరా నాకు. నేను చెప్పానని చెప్పి మీ అమ్మను ఒప్పిస్తావా? తప్పకుండా పెద్దమ్మ, హ? వస్తాను. రండి బాబు, ఆ బస్సు కూడా పోతే ఈ కూర బండి మీద పట్నం పోవాలా? అమ్మయ్య వచ్చేవారైనా నీ మీద బెంగట్టుకుని మీ అమ్మ మాకు ఫుడ్ కూడా పెట్టడం లేదు. ఆ? నేను ఎక్కడికైనా పంపించడం పెద్ద రిస్క్ బాబాయ్. అబ్బబ్బబ్బా, వాడిని కాస్త ఇంట్లోకి రానివ్వండి. రారా. అమ్మయ్య ఇప్పుడు చెప్పరా అలీబాబు గురించి, వాడి బాబు గురించి. అతను చాలా మంచివాడు నాన్న. కాకపోతే ఏ సినిమాకో షికారుకో వెళ్ళినప్పుడు సరదాగా ఒక్క సిగరెట్ కలుస్తాడంతే. ఏమిటి, సిగరెట్ కాలుస్తాడా? ఈ కాలంలో అది పెద్ద అలవాటు కాదమ్మా. ఆ మాటకొస్తే నాన్న మాత్రం కాల్చరా. రే నన్ను రిస్క్ లో పెట్టకు, విషయం చెప్పు. ఏ పార్టీకైనా వెళ్ళినప్పుడు, అది కూడా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒక్క పెగ్గు జస్ట్ బీర్ తాగుతాడంతే. పీరా? ఇంకా ఇంకా ఛ, అవన్నీ పెద్ద పట్టించుకోనక్కర్లేదమ్మా. ఒరే బండా, ఆ, నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? చిచ్చి లేదమ్మా. అంటే నాన్నలాగే నేను చెప్తే రే దొంగ నా కొడక, చిచి, ఏమిటండి ఆ భాష? నా కొడుకుని నా కొడక అంట కూడా రిస్కేనా? నాన్న ఆ అలీబాబు గురించి మీకెలా తెలుసు? ఆ మాత్రం తెలుసుకోగలలేరా? నిన్ను నమ్ముకుని పెళ్లి సంబంధం కుదురు చేసుకుంటాం అనుకున్నావా? అమ్మా, పెళ్లికి కళ్యాణ మండపం బుక్ చేద్దామా, ఏదన్నా స్కూల్ బిల్డింగ్ మాట్లాడుకుందామా? ఆ రెండూ అక్కర్లేదు. ఆ మాటకొస్తే పెళ్లి ఇక్కడ చేయట్లేదు, ఎక్కడ చేస్తున్నావు? మన ఊళ్ళో. ఏంటి పనుల్లోనా? అవునండి, మన ఊళ్ళో అయితే మన వాళ్ళంతా ఉంటారు, ఖర్చులు కలిసి వస్తాయి, పద్ధతి పాడు అన్ని బాగుంటాయి. ఏ మీకు ఇష్టం లేదా? నాకు మాత్రం ఓకే అమ్మా. అంత సంతోషం బాబాయ్. ఏంటంటే ఏముంది, జస్ట్ ఇష్టం అంతే. ఈ పని చేసిన పూలు ఎవరు? ఫూలా? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త ఏంటి? ఇప్పుడు ఇది ఉతకలేక నేను చావాలి. ఉతుకుతావా? ఉతకదు. ఉతకదా? అదేంటి? అది ఉతకదంటే ఉతకదంటే. నీలిమా, yes speaking. నీలు, బామ్మకెలా ఉందే? బ్రహ్మాండంగా ఉంది. బఠానీలు తింటోంది రోజు. ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? వదినా, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటా. పెళ్ళయ్యేదాకా ఉంటావా? ఆ ఊర్లో ఏముంది అంత గొప్ప? ఆ, హలో నీలిమా, ఫోన్ పెట్టేసిందండి. సర్లే రే మాట్లాడచ్చులే. సిటీలో ఉండి ఉండి బోరు కొట్టి ఊళ్ళో హాయిగా ఉండి ఉంటుంది. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తుందిగా. ఇది అసలే కోతుముండ. అక్కడ ఎవరితో ఏం గొడవలు పెట్టుకుంటుందో ఏమో. దీన్ని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక ఆ అత్తగారు ఎవరో పాపం, దీని తింగర వేషాలతో ఏం పాటలు పడుతుందో. నా దగ్గర ఏ వేషాలు కుదరవు. వెళ్ళు, వెళ్ళి కాయగూరలు తరుగు. నా పెళ్లి వంటలు కూడా నాతోటి చేయించేటట్టున్నావు నువ్వు. అమ్మో, దీంతో అత్తగారింట్లో కూడా పెద్ద రిస్కే. ఏమండోయ్, రిస్క్ శ్రీవారు. రిస్క్ శ్రీవారా? నీకు అలాగే ఉంటుంది. నువ్వు పెట్టిన పేరేమో గాని ఊళ్ళో అందరూ నాన్నని పొట్టి సత్యం అనే పిలుస్తున్నారమ్మా. అంటారా? నువ్వు నాకంటే పొడుగ్గా ఉన్నావు కాబట్టి నన్ను పొడి సత్యం అంటారు. అయినా వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, నా ఇష్టం. ఓ, ఊరుంటే గుర్తొచ్చింది. అమ్మా, పెద్దమ్మ నీకో మాట చెప్పమంది.
ఏంటి? జయ పెళ్లిలో కన్యాదానం చెయ్యాలనుందట పెద్దమ్మకి. నీతో మర్చిపోకుండా ఈ మాట చెప్పమని నాతో మరీ మరీ చెప్పిందమ్మా. వాళ్ళకి ఆడపిల్లలు లేరా? అసలు పిల్లలే లేరు. ఏమ్మా ఏమంటావు? చార్లు ఉప్పేయడం మర్చిపోయాను. కొనేవాడు ఆడి ఇష్టమైందే కొంటాడు, అమ్మేస్తే పోలా. దీనికింత ఆలోచన ఎందుకురా? ఎహని ఈ చదువుకున్నాళ్ళతో చిక్కే ఇది. మీరో మాలాకం మధ్యలో మరదలంటారు ఎందుకు? చదువుకున్నాడు గనకే ఆలోచిస్తున్నాడు. ఏంటే నువ్వు అనేది? తూర్పు పొలం కాస్త అమ్మేస్తే ఇంకా మిగిలేదేమిటి? ఆ మెట్ట పొలం. మనకేమైనా సత్యంలాగా ఉద్యోగం ఉందా ఏమిటి? నెల తిరగానే గంట కొట్టినట్టు జీతం రావడానికి. పొలం అమ్మినా రిస్క్ లేదు వదినా. 4 ఏళ్లలో మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏమోనయ్యా, ఉద్యోగం కోసం పొలాలు అమ్మేయటం నాకేం బాగలేదు. తర్వాత మీ అన్నదమ్ములు ఇష్టం. నీ ఇష్టం ఎవడకు కావాలి? బోర్డు ఇష్టం. మన ఇంట్లో ఆడు ఒక్కడే చదువుకున్నాడు. ఆడు మంచి ఉద్యోగం చేస్తే మనకు దర్జాగా ఉంటది. అయినా మగాళ్ళ మధ్య నువ్వు తలదోర్చడం ఏంటి? పో లోపలికి. పోతాలేండి, ఇవాళంటే మనకి పిల్ల పీచు లేరు. రేపు పుట్టకపోతారా? ఆలోచించరేమిటి? వదిన బాధపడుతుంది. పోనీ ఊరుకుందావా అంటే ఇప్పటికిప్పుడు 50,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. అక్కయ్య మాట కాదని పొలం అమ్మడం నాకు కూడా ఇష్టం లేదండి. అదేంటి? అవునండి, ఆస్తుల కోసం అన్నదమ్ములిద్దరూ పోట్లాడుకున్నారనుకుంటారు. కొత్త కోడలి నేనొచ్చి మీ సంసారాన్ని విడగొట్టానంటారు. నా నగలున్నాయిగా, అవి అమ్మేస్తే ఈ అవసరం గడిచిపోతుంది. మనం టౌన్కి వెళ్ళిపోదామండి. టౌన్కా? అవునండి, కలిసి ఉండి పోట్లాడుకునే కంటే దూరంగా ఉంటే ప్రేమలన్నా మిగులుతాయి. వేరు కాపురమా? అదేమిటయ్యా, నేనేమన్నానని? నాకు తెలుసు. అయిన వాళ్ళం ఆ మాత్రం మాట అనుకోవా ఏమిటి? అదేం కాదక్క, వీడిని చదువు కోసం పట్నం పంపాలి. ఒక్కడనే ఎలా పంపను? పిల్లల్ని కూడా మా దగ్గర ఉంచకుండా తీసుకెళ్తారన్నమాట. మీ ఇష్టం రా, మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి. బాగున్నావా? నువ్వు బాగున్నావు పిన్ని? ఏమిటిలా చిక్కిపోయావు? ఏంటక్కయ్యా ఇన్నాళ్ళ ఊరు గుర్తొచ్చిందా? ఊరు గుర్తుకు రాలేదే, నువ్వు గుర్తుకొచ్చావు, వచ్చేసాను. ఇప్పుడే వస్తాను పిన్ని. అలాగే. అక్క, బాగున్నావా? ఏ మీ పెద్దమ్మ? నాకు తెలియదేంటి? అడిగో పెద్దనాన్న. అదేంట్రా నాకన్నా ముసలాడు అయిపోయావు? ఏమ్మా బాగున్నావా? స్నానాలు భోజనాలు అయినా తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ముందు లోపలికి నడవండి. వెళ్ళమ్మా. రామ్మా. పదండి. ఒరే బండ, ఏమిటి పెద్దమ్మా? నేను చెప్పిన పని ఏం చేసావు? ఏ పని? అదేరా, జయని కన్యాదానం చేస్తానని మర్చిపోయావా? లేదు పెద్దమ్మా, చెప్పాను. ఏమంది? ఒప్పుకుందా? చెప్పవేంట్రా? ఏమీ అనలేదు పెద్దమ్మా. దేవుడే అన్యాయం చేశాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది, దాంతో సరిపెట్టుకోవే. రారా దా. అమ్మా ఇలా రా. నీ పేరేమిటమ్మా? నీలిమా. కూర్చో. ఇదిగో బామ్మగారు, మొన్న ఆ మధ్య ప్రెసిడెంట్ పేరయ్య గారింట్లో వాళ్ళ అమ్మాయి నిశ్చయితాంబూలద కార్యక్రమం ఇలాగే ఆలస్యం అయితే పురోహితుడు గారు పెళ్లి కూతురు లేవ తీసుకుని వెళ్ళిపోయాట. అపసకల మాటలు నువ్వును. ఇక చదవండి లగ్న పత్రిక. స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్రీత మాసే దశమి శనివారస్య గుత్తా సత్యనారాయణ సత్యవతిల ఏకైక కుమార్తెను. అదేమిటండి అలా రాశారు? ఏమిటమ్మా? మాకంటే పెద్దవాళ్ళు మా అక్క బావగారు ఉన్నారు కదండి. అమ్మా, కన్యాదానం చేసే వాళ్ళ పేరుతో లగ్న పత్రిక రాయించడం పద్ధతి. మీరు కన్యాదానం చేయించడం లేదా? చెప్పరేమిటండి, బావగారుండగా మీరెలా చేస్తారు?
స్వస్తి శ్రీ యువనామ సంవత్సరే ఆశ్వీజ మాసే దశమి శనివారస్య గుత్తా చలపతిరావు సుభాదేవిల సోదరుడి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జయలక్ష్మిని కలిదిండి సుబ్బారావు గారి ఏకైక కుమారుడు అలీబాబుకి హలో, నీకోసమే వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? ఆ? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. మీ పిల్ల ఆ? ఆ, కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఉమ్. ఏ నీళ్ళు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళాను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా మొండితనం గురించి మీకు తెలీదు. నీళ్ళు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఈ కార్డు చూడమనకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మీకు నవ్వులాటగా ఉందా? మీరు నాతో మాట్లాడకండి. ఉమ్. మరి ఇదిగో, మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి? అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మీరు పదండి. ఇటువంటి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ, చూడమ్మా. చూస్తున్నానండి. ఆహా, నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం, అరే డాన్స్ వచ్చా? సత్యా, సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా, కాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట వంట వారు పోస్తే చాలు. పోనీ అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రాబట్ మరా. అమలు, నీ చేత కొంచెం టీ కలిపమ్మా. మావయ్య గారు, ఇందాకొకటి మర్చిపోయానండి. అయ్యో, ఇదేమిటమ్మా? లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్యా, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా? ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా. చిన్న పిల్లే కదరా, మెల్లగా నేర్చుకుంటుంది. అవునవును, నిజమే నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అదే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. వేదవ రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కదా, వెళ్ళదించరా. అలాగే. వెళ్ళొస్తాను. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసేవాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే, అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మూడు పెళ్ళాలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటంటండి, నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచిందెందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు, ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు.
కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా, ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్ల కన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు, చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒక్కటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మ. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటిదానివి. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా, ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి? మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం. కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం, చేసింది చాలు గాని పద. అది కదమ్మా. నీలు, బుద్ధుందా నీకు? పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను, చూద్దుగానరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా, ఆ ఒకసారి ఇలా వస్తావా? పెళ్లి పందిట్లో శోభనం ఎక్కడ జరగాలని పోట్లాడుకుంటుంటే అమ్మాయి ఏమంది? శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా. అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు. ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు? అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం? అలా అంటారంటారా? ఏమో, రిస్క్ చేయటం ఎందుకు చెప్పు? ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నా నోరు ముయించావా? అమ్మ నా కోడలా. ఎరుపు, పసుపు. అదేంటమ్మా అప్పుడే నిద్రలేచా? కాఫీ కూడా పెట్టేస్తున్నావు? నేను చేస్తాను లేరా? పర్లేదమ్మా, అయిపోయింది. అరే చెప్తుంటే వినవేంటి? ఒక్క నిమిషం. అదేంటమ్మా, శోభనం పెళ్లి కూతురు పొద్దున్నే నిద్రలేచా కాఫీలు పెట్టేస్తున్నావు? చెప్తుంటే వినవా? మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా. ఏంటో
నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా? మరి ఇన్నేళ్ళు అత్తమ్మా నాకు కొంచెం కాఫీ ఇస్తారా? మీరు పదండి, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తమ్మా, నేను ఎక్కడే ఉంటాను. మా నాయనే పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తెస్తున్నావా? నీకు కదమ్మా, నీ కోళ్ళ కోసం. సిగ్గులేని వెధవ. అత్తగారింట్లో కూడా ఇదేం పనిరా నీకు? ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా? అంతగా మీకు కావాలంటే మీ ఆయన తెమ్మనండి. ఏం కూసావే? మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా? ఏంటే ఏంటే పళ్ళు రాలిపోతాయి. వచ్చేయ్, రండి. జయ, నీకేమైనా బుద్ధి ఉందా? మొగుడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలాడతావా? నన్ను ఇంట్లో అయితే తిట్టుకుంటారు. ఓహో, వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట. ఈ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట. చే ఇదేమిటండి? అది చూస్తే అలా, ఇది చూస్తే ఇలా. వాళ్ళు పిల్లలు, రిస్క్ చేయటం వాళ్ళకి ఇష్టం, వాళ్ళతో గోకోవటం మనకెందుకు చెప్పు. అత్తమ్మా, ఇదేమిటి బాబు నువ్వు ఇలా వస్తున్నావు? అదంతే లేవే. మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. ఇవన్నీ నాకు అలవాటు అత్తమ్మ గారు. కొంచెం వేవిడి కాఫీ ఇస్తారా? అల్లుడు, అమ్మా, నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా? ఎందుకమ్మా, ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా? ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా? కాకపోతే నేనేదో అనుకున్నాను, ఏదో అయింది. నువ్వు అదేం మనసులో పెట్టుకోకు. పాపం సత్యవతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట. ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో. ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది? 2వ నెల 2 కలిపి కట్టేయొచ్చు. నా కూతురు అదృష్టం ఎలా ఉందో. అమలు, మీ వదిన ఫోన్ చేసింది, త్వరగా రా. అమ్ములు అట, ఆవిడికి కోతిముండంటే ఎంత ముద్దో. హలో నీలు, నేను వదిన్ని. బాగున్నావా? బాగున్నాను వదినా. నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి రాకూడదు? అమ్మో, నాకు ఇక్కడ బోల్డ్ అని పనులున్నాయి వదినా. నువ్వే మా ఇంటికి రారాదు? ఒక్క నిమిషం, అత్తమ్మతో మాట్లాడుతుంటే వచ్చేస్తాను. మీ నీలుకి మనం గుర్తులేవే. నేనా? అయ్యో, మూడు పట్టుకుంటే అరగంట వదలదు. మీరు మాట్లాడుతుండండి. దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిన్ గారు. ఉంటాను. ఏమండి చూసారు, నిన్ను చూడాలని ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది. బోల్డ్ పనులున్నాయట, బోల్డ్ పనులు. అత్తవారింట్లో ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా. అందుకు మనం సంతోషించాలి కానీ కోపడితే ఎలా? అది కాదండి, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది. కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి. ఏమండి, అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో. ఏం చక్క మనతోటే ఉండేది. రూపా, ఆడపిల్లలు పెళ్ళై దూరం అవుతారు, మగపిల్లలు ఉద్యోగం నుంచి దూరం అవుతారు, అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.